ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు కీలక ఇన్నింగ్స్ ఆడగా, డికాక్ 54 హాఫ్ సెంచరీతో రాణించాడు. సిఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్, పతిరానా తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సిఎస్కే బ్యాటర్లలో రవీంద్ర జడేజా 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, ఎంఎస్ ధోని ఆఖరిలో మెరుపులు మెరిపించాడు. కేవలం 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా, రవి బిష్ణోయ్, మార్కస్ స్టోయినిష్, మోహ్సిన్ ఖానా తలా వికెట్ సాధించారు. అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 2 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో విజయం సాధించింది. అయితే లక్నో చేజింగ్ను నిదానంగా ప్రారంభించింది. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్ను జాగ్రత్తగా ఎదుర్కొని 3 పరుగులే చేసింది. రెండో ఓవర్ నుంచి బౌండరీల మోత మొదలైంది. డికాక్ సంయమనంతో ఆడితే కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడాడు. రాహుల్ ముచ్చటైన బౌండరీలతో, స్టైలిస్ట్ సిక్సర్లతో స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. దీంతో పవర్ప్లేలో లక్నో 54 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన అనంతరం కూడా రన్రేటు తగ్గకుండా డికాక్, రాహుల్ బ్యాటింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో 31 బంతుల్లో రాహుల్, 41 బంతుల్లో డికాక్ అర్ధశతకాలు అందుకున్నారు. అయితే హాఫ్ సెంచరీ సాధించిన అనంతరం ముస్తాఫిజుర్ బౌలింగ్లో డికాక్ అవుటయ్యాడు. ఈ క్రమంలో వీరిద్దరు తొలి వికెట్కు 139 పరుగుల రికార్డు భాగస్వామ్యం